హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డౌ థియరీ గురించి నేర్చుకోబోతున్నాము. డౌ థియరీ డౌ థియరీలో మనకు ట్రెండ్స్ అనేవి ఉంటాయి. అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్. 3 టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి మనం డౌ థియరీని బ్రీఫ్గా నేర్చుకున్నాము. డౌ థియరీలో మనకు 3 ట్రెండ్స్ ఉంటాయి. అప్ ట్రెండ్, టెక్స్ట్ 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 అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ మార్కెట్. టెక్నికల్ అనాలిసిస్ లో మనకు డౌ థియరీ అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో ఇందులో మనకు అప్ ట్రెండ్ ఒకటి ఉంది, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ మార్కెట్. సో మనకు అప్ ట్రెండ్ లో ఏమేమి కావాలి, డౌన్ ట్రెండ్ లో ఏం కావాలి, సైడ్ వేస్ లో ఏం కావాలి. సో వీటిని సపరేట్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి అప్ ట్రెండ్. అప్ ట్రెండ్ అప్ ట్రెండ్ అప్ ట్రెండ్ లో మనకు ఒక హై అనేది ఉంటుంది. హై తర్వాత లో, హై లో, అప్ ట్రెండ్ లో మనకు ఒక లోని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లోని ఐడెంటిఫై చేసి దాని తర్వాత హైని ఐడెంటిఫై చేయాలి. సో మనకు ఇందులో హై, హెచ్హెచ్, హయ్యర్ హై, దాని తర్వాత హయ్యర్ లో, హెచ్ఎల్, హయ్యర్ లో. సో ఇది అప్ ట్రెండ్. అప్ ట్రెండ్ లో మనకు ఒక ఒక లోని ఐడెంటిఫై చేయాలి, దాని తర్వాత ఒక హైని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఒక లో, ఇది లో అనుకుంటే ఇది హై, ఈ చిన్న హైని దీన్ని కూడా హైగా తీసుకోవచ్చు మనం. మంత్లీ చార్ట్ ఇది 1991. ఇది నిఫ్టీ 50 ఇండెక్స్ లో మనం స్టడీ చేస్తున్నాం కాబట్టి ఒక హై వచ్చేసింది కదా, ఒక అప్ ట్రెండ్ అనుకున్నాం అనుకో. ఇక్కడ ఇది లో, దీని తర్వాత హై, దీంతో కంపేర్ చేస్తే ఇది హై, ఇది ఇక్కడ హై. దాని తర్వాత దీనికి అప్ ట్రెండ్ లో దీనికి ఈ హైని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో ఆల్రెడీ మన వీడియోలో ఉన్నాయి. ఒక వీడియో చేసిన డీటెయిల్డ్ వీడియో అనేది ఉంది. ఇక్కడ కూడా మనకు చూసుకున్నట్లయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇది ఒక హై. ఇది ఈ హైతో కంపేర్ చేస్తే ఇది హయ్యర్ హై. ఇది ఈ హైతో కంపేర్ చేసినాం అనుకోండి, హయ్యర్ హై, హెచ్హెచ్. ఇది మంత్లీ చార్ట్. ఇది మంత్లీ చార్ట్ మనకు ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ కదా. వీక్లీ చార్ట్ లో చెక్ చేసుకోవచ్చు, డైలీ చార్ట్ లో 4 అవర్, అవర్లీ, 30 మినిట్స్, 15 మినిట్స్, 5 మినిట్స్ టైం ఫ్రేమ్స్ కూడా ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అనేది, డెడికేటెడ్ వీడియో అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇన్ కేసు ఇంతవరకు మీరు చూడనట్లయితే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ప్లేలిస్ట్ అనేది ఉంది. దాని తర్వాత ఇది లో ఉంది కదా, ఈ లో కంటే ఇది హై ఉంది కదా, ఇది కూడా ఒక లో, సపోర్ట్ దగ్గర అనుకో. ఇది కూడా ఒక లో. లోస్ ని ఐడెంటిఫై చేయాలి, హైస్ ని ఐడెంటిఫై చేయాలి. సో మనం ఇక్కడ ఇది ఒక లో, ఈ లో కంటే ఈ లో కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి ఇది హయ్యర్ లో. దీనికి మనం హయ్యర్ లో ఇవ్వచ్చు. దాని తర్వాత ఈ లో కంటే ఈ లో పెద్ద, అంటే ఈ లో కంటే ఈ లో హై లో ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ మనం హయ్యర్ లో చేయొచ్చు, హయ్యర్ లో అనుకోవచ్చు. సో ఇది
ఈ బేసిక్స్ అప్ ట్రెండ్ లో ఈ బేసిక్స్ ఇది. సో ఇప్పుడు డౌన్ ట్రెండ్ చూద్దాం. డౌన్ ట్రెండ్ లో మనకి ఏమేమి కావాలి? డౌన్ ట్రెండ్ లో మనం ఒక హైని ఐడెంటిఫై చేయాలి. హై ఒక హైని ఐడెంటిఫై చేశాక ఒక హై తర్వాత మార్కెట్ అనేది ఫాలో అవుతుంది కాబట్టి డౌన్ ట్రెండ్ లో హైని ఐడెంటిఫై చేశాక ఒక హయ్యర్ లోని లోవర్ హైని లోవర్ హై లోవర్ హైని ఐడెంటిఫై చేశాక లోవర్ హై లో L is equal to లో తర్వాత లోవర్ హై LH is equal to లోవర్ హై తర్వాత L is equal to లోవర్ లో. డౌన్ ట్రెండ్ లో ఇది ఒక రెసిస్టెన్స్ అనుకుందాం. ఈ హైతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చూసినావా ఈ లోనే ఇది లోవర్ హై. ఇది ఒక లో. ఇక్కడ హైని ఐడెంటిఫై చేసినాము, ఇది ఒక లో. ఈ లోని కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ హై కంటే ఈ లో ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఇది లో అనుకున్నాం అనుకో. లోని ఐడెంటిఫై చేస్తే ఇక్కడ నుంచి ఇది లోవర్ లో హై లోవర్ హై తర్వాత లోవర్ లో. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది లోవర్ లో, ఇది లోవర్ లో అనుకోవచ్చు. లోవర్ లో ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు సైడ్ వేస్ మార్కెట్ వస్తుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సైడ్ వేస్ మార్కెట్ లో మనకు ఈక్వల్ హైస్ ఈక్వల్ లోస్ ఉంటాయి. ఈక్వల్ హైస్ అంటే మార్కెట్ ఎక్కడ పోదు, అక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది. ఈక్వల్ హైస్ ఈక్వల్ లోస్. మూడు రకాల ట్రెండ్స్ ఉన్నాయి మనకు. డౌ థియరీలో మనకు అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ మార్కెట్. మనకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి రెక్టాంగిల్ ఇది ఆయన కొట్టేసి ఆర్డర్ ఉన్నాయి నువ్వు అవి ఉంటే షిప్మెంట్ అవుతాయి అవుతాయి షిప్మెంట్ తెలుసుకో రోజు కొడుతుంది ఇక్కడ ఈక్వల్ హైస్ లోవర్ లోస్, ఈక్వల్ లోస్. మనకు సైడ్ వేస్ మార్కెట్ లో మనకు ఈక్వల్ హైస్ ఈక్వల్ లోస్ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మనకు మార్కెట్ అనేది గత 1 2 3 4 5 6 7 ఇక్కడ చూసినట్లయితే 1996 నుంచి 1999 వరకు మనకు ఈక్వల్ హైస్ ఈక్వల్ లోస్ అంటే మార్కెట్ అక్కడక్కడనే జరుగుతుంది. ఒక 3 to 4 years లో మనకు ఇది సైడ్ వేస్ లోనే ఉంది మార్కెట్. ఆ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వచ్చేసింది ఇక్కడ. సో ఇది నిఫ్టీ 50 చార్ట్. ఇది నిఫ్టీ 50 అండి. ఇది ఒక
1991 నుంచి మనం డౌ థియరీ అనేది విత్ ఎగ్జాంపుల్ అంటే ఇందులో బేసిక్ ప్రిన్సిపల్స్తో వస్తున్నాము. సో మీరు ఇంతవరకు వచ్చారంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా అప్కమింగ్ డేస్లో రావాలంటే మీ సపోర్ట్ కావాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ని. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది డౌ థియరీలో. ఇక్కడ నో ట్రెండ్ రిమైన్స్ సేమ్ ఫర్ ఎవర్. నో ట్రెండ్ రిమైన్స్ సేమ్ ఫర్ ఎవర్ అంటే మనకు ఒక ట్రెండ్ ఉంది, ఇక్కడ ఒక అప్ ట్రెండ్ ఉంది. సపోజ్ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ తీసుకున్నాం, ఇక్కడ లో అయింది కదా, లో నుంచి హై వచ్చింది, హై తర్వాత డౌన్ ట్రెండ్ అయింది, హయ్యర్ లో, దాని తర్వాత హై. మార్కెట్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు. హై సైడ్ వేస్ నుంచి అప్ ట్రెండ్ అవ్వచ్చు లేదా డౌన్ ట్రెండ్ అవ్వచ్చు. నో ట్రెండ్ రిమైన్స్ సేమ్ ఫర్ ఎవర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డౌ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం టెక్నికల్ అనాలిసిస్లో ఒక చార్ట్ని అనాలైజ్ చేసేటప్పుడు డౌ థియరీని మర్చిపోవద్దు. నెవర్ 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 ఎవర్ ఫర్గెట్ డౌ థియరీ బిఫోర్ టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్ ఒక చార్ట్ని కానీ ఒక ఇండెక్స్ని కానీ అనలైజ్ చేసేటప్పుడు డౌ థియరీని మర్చిపోవద్దు. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది కావాలంటే మీరు నోట్ చేసుకోండి. ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఇండికేటర్స్ ఉన్నాయి కదా, టెక్నికల్ ఇండికేటర్స్లో మనకు ఈ హయ్యర్ హైస్ ఇండికేటర్స్లో మనకు సేమ్ ఇప్పుడు ఎలా అయితే మనం ఇలా హైని లోస్ని మార్క్ చేసుకున్నామో, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్, లోవర్ హైస్ లోవర్ లోస్ ఇలా మార్క్ చేసుకున్నాము. ఇండికేటర్స్ యూజ్ చేస్తూ ఆ ఇండికేటర్స్లో కూడా మనం సపోజ్ ఇప్పుడు ఒక ఆర్ఎస్ఐ ఉందనుకోండి, ఆర్ఎస్ఐని అప్లై చేసామనుకోండి, ఇక్కడ ఈ పీక్ ఉంది కదా, ఈ పీక్ దగ్గర ఏమైంది, హయ్యర్ హై అయింది. ఇక్కడ హయ్యర్ హై అయింది, ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే లోవర్ లో, ఇది హై, ఇది హై పీక్ లో ఉంది, ఎబోవ్ అంతా 92 దగ్గర ఉంది. ఇక్కడ కొన్ని డైవర్జెన్సెస్ అనేవి ఉంటాయి, కొన్ని కాన్సెప్ట్లు అనేవి ఉంటాయి. నెక్స్ట్ మీకు అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్డ్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా మనకు వచ్చి ఉండాలి. నో ట్రెండ్ రిమైన్స్ సేమ్ ఫర్ ఎవర్ అనేది కాన్సెప్ట్ అనేది మనం ఫస్ట్ కాన్సెప్ట్ ఇది. ఇక్కడ చూసినట్లయితే హయ్యర్ హై, దీని తర్వాత ఈ లోతో కంపేర్ చేస్తే లోవర్ లో, లోవర్ లో లోవర్ హై. ఇక్కడ చూసినట్లయితే మనకు లోవర్ హై వచ్చింది, ఇక్కడ లోవర్ హై. ఇక్కడ మళ్ళీ సైడ్ వేస్ మార్కెట్ వచ్చింది. సైడ్ వేస్ మార్కెట్లో ఈక్వల్ హైస్ ఈక్వల్ లోస్ ఉంటుంది. మార్కెట్ ఎక్కడ పోదు, అక్కడక్కడనే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది చూడండి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి, చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి, అలాగే డైవర్జెన్స్ ఉంటాయి. ఇండికేటర్స్ యూజ్ చేయాలి, ఈఎంఎస్ యూజ్ చేయాలి, ఫిబ్నాచి రిట్రేస్మెంట్ లెవెల్స్, ఎంఎస్ఈడి, ఆర్ఎస్ఐ, స్టొకాస్టిక్, ఇలా బోలింజర్ బ్యాండ్, ఇలా చాలా చాలా ఇండికేటర్స్ ఉంటాయి. అవన్నీ
ఇదొక మార్కెట్ అన్నది ఇది ఇది కంటిన్యూస్ ఫైట్ అండి. ఇది బుల్స్ అండ్ బేర్స్, బుల్లిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్, బేరిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్. మార్కెట్ అనేది ఒక కంటిన్యూస్ ఫైట్ బిట్వీన్ బుల్స్ అండ్ బేర్స్. ఒక వాల్యూమ్ ఇండికేటర్స్ ఉంటుంది, అది కూడా మనం నోటిఫై చేసుకోవాలి.